దేవుని ఆయన ప్రేమను బట్టి ఇక్కడ కొన్ని మాటలు మనకి కట్ అయిపోయినాయండి. నేను మళ్ళీ అక్కడి నుంచి రిపీట్ చేయాలని కోరుచు కొన్ని మాటలు మనము చదివికిని ముగించుకుందాం. 78వ కీర్తనలో 78వ కీర్తనలో వారు దేవుని ఎలా శోధించారు, దేవునితో వాళ్ళు ఎలాగ ఐక్యపరచబడలేకపోయారు, దేవుడు అంటే వాళ్ళు ఎలా తెలుసుకోలేకపోయారు. మనము ఇంతవరకు కూడా కొన్ని మాటలు ముందు పార్ట్లో మీరు చూడండి, తర్వాత ఈ పార్ట్లో కూడా మీరు ఈ మాటలు గ్రహించాలని. ఎక్కడికైతే మాటలు కట్ అయిపోయినాయి మళ్ళీ అక్కడి నుంచి నేను రిపీట్ చేసి ముగించుకుందాం. 78వ కీర్తనలో 18వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, వారంటే ఇశ్రాయేలీయులు, వారు తమ ఆశ కొలిది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. తర్వాత 41వ వచనం, మాట మాటకి వారు దేవుని శోధించిరి, మాట మాటకి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపన కలిగించిరి. 56వ వచనం, అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనమును అనుసరింపకపోయిరి. అంటే దేవుని ప్రకారంగా జీవించుకోలేకపోయారు, దేవుని ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఉండలేకపోయారు, శోధించారు, పరీక్షించారు, ఆయన్ని వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు, ఐగుప్తే వాళ్ళు మంచిదనుకున్నారు. మాట మాటకి అంటే చూడండి 41వ వచనం, 78వ సంకీర్తనలో 41వ వచనం చూడండి, మాట మాటకు వారు దేవుని శోధించిరి, మాట మాటకి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపన కలిగించిరి. 42, ఆయన బహుబలమైనను విరోధుల చేతి నుండి ఆయన తమ్మును విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకొనలేకపోయారు, మనస్సుకు తెచ్చుకోలేకపోయారు, అసహ్యులయ్యారు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? అంటే ఈరోజు ఈనాటి కాలంలో మనం ఎలా ఉన్నాం, ఎలాగ ఆయన్ని పరీక్షిస్తున్నాం, ఆయనతో ఎలా ఐక్యపరచబడి ఉన్నాం, ఆయనతో అసలు మనము సంబంధం కలిగి ఉన్నామా, ఇంకా లోకం పట్లే ఉన్నామా, లోకాశల పట్లే ఉన్నామా, లోకము యొక్క అడుగు జాడల్లో అంటే వాడు అపవాది యొక్క ఆలోచన ప్రకారంగానే ఉన్నామా? దేవుడంటే భయం లేదా నీకు? ఆయన కార్యాలంటే భయం లేదా నీకు? మరి లేకపోతే ఈ చంద్రుడు ఎలా వచ్చేస్తున్నారు, ఈ నక్షత్రాలు ఎలా కనపడుతున్నాయి మనకి, ఈ పాలపుంత నక్షత్రాలన్నీ ఎలాగ మనకి ఎవరొకరు ఉన్నారు కదా, ఒక ఆయన ఉంటేనే కదా ఇవన్నీ క్రమంగా నడిచేవి. దేవునిని శోధించువారుగా వాళ్ళు తయారవ్వరు. ఈ మాటలని నువ్వేం చేయాలంటే దేవునిని పరీక్షించేవారుగా దేవుడు ఉన్నాడా అని నువ్వు అనుకుంటే మనంత మూర్ఖులు ప్రపంచంలో ఉండరు, మనం నాశనానికి వెళ్ళిపోతాం. అపవాదిగాడు అలా అనుకున్నాడు, వాడు దేవుని యొక్క సింహాసనం కావాలనుకున్నాడు వాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తూరు సీదోనుల పోలుకుతో వాళ్ళని ఎలా మాట్లాడుతున్నాడో దేవుడు, సాతానుతో ఎలా మాట్లాడుతున్నాడో, కెరూబు పరిశుద్ధమైన కెరూబు అంటున్నాడు ఆయన. దేవుని శోధించేరి ఏంటంటే వాళ్ళ హృదయము, ఇశ్రాయేలు వాళ్ళ యొక్క మనస్సు హృదయము స్వేచ్ఛానుసారంగా ఉన్నదండి, స్వేచ్ఛగా జీవించాలనుకున్నారండి, తనకు తానే వాళ్ళు వేరైపోయారండి, దేవుని పట్ల వేరైపోయారు, స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నారు, తనకు తానే వేరుండి వాళ్ళు నడుచుకోవాలనుకున్నారు. తమ వాదముల చేత దేవుని శోధించారు, దేవునితో జతపరచబడలేకపోయారు, దేవునిని అసహించుకున్నారు. దేవుడంటే తన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుని కూడా వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఈ కొత్త నిబంధనలో వచ్చిన కొత్త నిబంధనలో ఉన్న యూదులు కూడా ఇశ్రాయేలీయులు దేవుడిని క్రీస్తు ప్రభువుని కూడా నిజమైన రక్షకుడు, ఈయన ద్వారా విమోచన, ఈయన రక్తము ద్వారా సర్వ పాపములకు పాప క్షమాపణ జరుగుతుందని వాళ్ళు తెలుసుకోలేకుండా శోధించి 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 ఆయన్ని సిలువ వేసి చంపి ఈరోజు నీ నాశనములో వాళ్ళు కేకలేస్తున్నారు. నువ్వు అదే స్థితిలో ఉంటే, నువ్వు అట్లానే ఉంటే నేను కూడా అదే స్థితికి వెళ్ళిపోతామండి. దేవుని ఆలోచన ప్రకారంగా మనం అందరం ఉండాలండి. అందుకనే సామెతల గ్రంథంలో మహాజ్ఞానైన సొలొమోను రాజు
సామెతలు రాస్తూ 18వ అధ్యాయంలో మొదటి వచనం అంటున్నాడు, వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బలపరచుట యందు సంతోషించును. తన అభిప్రాయము, అపవాదిగాడి అభిప్రాయం సొంత అభిప్రాయం వాడిది. వాళ్ళతో కలుసుకోలేకపోయాడు, వాళ్ళతో ఐక్యపరచలేకపోయాడు. తండ్రి కుమార వాళ్ళ యొక్క బంధములో, ఆ దైవత్వంలో వాడు కలుసుకోలేకుండా వేరైపోయి నిన్ను నన్ను భక్షిస్తూ, నిన్ను నన్ను దేవునికి విరోధంగా వాడు మనందరినీ చీల్చుకుంటూ, మనమందరం కూడా దేవునికి విరోధంగా తయారు చేసేసాడండి ఈ రోజుని. అసలు వాక్యం అంటే, వాక్యాన్ని విందామా, వాక్యాన్ని వినకూడదా, వాక్యాన్ని స్వీకరిందామా, వాక్యంని వాడిని నెమరవేసుకుందామా, దాన్ని అవగాలించుకుందామా, వాక్యం ప్రకారంగా జీవించుదామా అన్న వాళ్ళు తక్కువైపోయారండి, బహు తక్కువైపోయారండి. ఈరోజు నీవు అదే శిక్షలో ఉంటే, ఈరోజు నీవు కూడా అదే ప్రకారంగా ఉంటే, ఒక్క మాట నేను చదివేసి మీకు వినిపించే నేను ముగించుతాను. ఒక్క మాట నేను మీకు 11వ అధ్యాయము లోకసువార్త 22వ వచనము 21వ వచనం చదువుతున్నానండి. బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణములో కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నీ లాక్కుని అతని ఆస్తి పంచిపెట్టును. నా పక్షమున ఉండనవాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. నీరు లేదు, వాక్యం లేదు, మళ్ళీ వచ్చేసింది అపవాది. అతనిలో 7 తీసుకొచ్చింది, 8 వచ్చాయి. నాశనానికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. నువ్వు ఇదే త్రోవలో ఉన్నావేమో, శిలువలో 2వ దొంగ, నువ్వు ఇంకా అదే త్రోవలో ఉన్నావా, అదే వేలో ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు ఇంకో దొంగ. ఓ దొంగ ఏమో మారు మనసు పొందాడు, ఓ దొంగ ఏమో మారు మనసు పొందలేకపోయాడు. అతడేమో రక్షింపబడ్డాడు, అతడేమో నాశనానికి పోయాడు. నీవు నేను కూడా అదే ప్రకారంగా ఉంటే నష్టం మన దేహానికే. కాబట్టి ఆయన చిత్తము, ఆయన కృప కింద మనం అందరం ఉందాం. తలలు వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం ఈ మాటలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు, మహాకాశాలను మీరు పట్టజాలని దేవుడు తండ్రి, మీ కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా రక్షణ అనే వస్త్రాన్ని మాకు కప్పి నీతిగా మమ్మల్ని బ్రతకమని ప్రభు మీ కుమారుని ద్వారా మాకు రక్షణను, కృపను అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఈ పత్రిక వింటున్న వీళ్ళందరికీ కూడా ప్రభు మంచి మనస్సాక్షి ఇచ్చి, గ్రహించే మనస్సు ఇచ్చి, వాళ్ళందరూ తెలుసుకునేలాగా అట్టి కృప వాళ్ళందరికీ, నాకు మా అందరికీ దయచేస్తామని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.